నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ యుద్ధానికి సంబంధించి యుద్ధం తీవ్ర రూపం అంటూ హెడ్లైన్తో కూడిన అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై తీవ్ర దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధం అనేది కూడా ఇంకా తీవ్ర రూపం దాల్చనుంది అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ అయితే దీనికి సంబంధించి గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను అయితే ఇరాన్ అయితే టార్గెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. తాత్కాలికంగా దాన్ని మూసివేశారు అన్నట్టుగా. అయితే ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ బగ్గుమన్న చమురు ధరలు అన్నట్టుగా. అయితే ఇది అటు ఇటు రవాణాకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనివల్ల ఏంటనేసరికి చమురు అటు ఇటు రవాణా చేయటం ఇబ్బందికరంగా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో చమురు ధరలు కూడా భగ్గుమన్నాయి అన్నట్టుగా అయితే ఇచ్చారు. నెతన్యాహు ఇంటిపైన దాడి చేశామన్న ఇరాన్. అయితే నెతన్యాహు ఇంటిపైన కూడా దాడి చేశామంటూ ఇరాన్ చెప్పడం జరిగింది. తప్పుడు వార్తలన్న ఇజ్రాయెల్. అయితే మొన్న ఖమేని మృతి అప్పుడు కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వాదన అయితే అధికారికంగా ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే అదేవిధంగా ఇప్పుడు వస్తున్న ఇంకొక వార్త ఏంటి అంటే నెతన్యాహు ఇంటిపైన కూడా దాడి చేశామని ఇరాన్ అయితే ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ అయితే దీన్ని ఖండించింది అన్నట్టుగా అయితే ఇచ్చారు. అయితే యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు చమురు నౌకపై దాడిలో భారతీయుడు మృతి. అయితే చమురు నౌకకు సంబంధించి దాడి చేశారు దానిపై. అయితే దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఒక భారతీయుడు అయితే మన దేశానికి చెందిన భారత్కు చెందిన ఒక అతనైతే మృతి చెందారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే నతాంజ్ అణు కేంద్రంపై అమెరికా ఇజ్రాయెల్ దాడి ప్రపంచ మార్కెట్లు అయితే దీనివల్ల కుదేలయ్యాయి అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. ఒకసారి కనుక దీనికి సంబంధించి మనం కూడా డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాము. అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య యుద్ధం అయితే తీవ్ర రూపం దాలుస్తోంది అన్నట్టుగా అయితే ఇచ్చారు. మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం అనేక ప్రాంతాల్లో దాడులైతే కొనసాగాయి అన్నట్టుగా ఇచ్చారు. ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్కి మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు దిగడంతో ఈ ఉద్రిక్తతలు మరింత ఇంకా పెరగాల్సి వచ్చింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇరాన్ ఆయుధాగారాలను అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుండగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ అయితే లక్ష్యంగా చేసుకున్నారు. ఎలాగా ఇరాన్ ఆయుధానికి సంబంధించిన కారాగారాలకు సంబంధించి ఇరాన్ యొక్క ఆయుధాగారాలను టార్గెట్ చేసుకుంటే ఈ ఇరాన్ అయితే చమురు శుద్ధి కేంద్రాలని టార్గెట్గా చేసుకుంది అన్నట్టుగా అయితే ఇచ్చారు. హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలపైన ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ మార్గం మీదుగానే ప్రపంచానికి 20% అయితే చమురు రవాణా అవుతోంది. అయితే ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మరోవైపు సంధికి ఇప్పట్లో అవకాశాలు కనిపించడం లేదు. చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఇరాన్ అయితే ససేమిరా అంటోంది. అయితే నేనైతే ట్రంప్ అయితే ఒక మాట చెప్పారు, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, ఇరాన్ వాళ్ళే మమ్మల్ని చర్చలకు పిలిచారు అన్నట్టుగా. అయితే ఇరాన్ దీని మీద స్పందించింది, మేమైతే ఎటువంటి చర్చలకు పిలవలేదు, మేమైతే ససేమిరా ఒప్పుకోము, మేమైతే చర్చలు అది మొదలుపెట్టింది వాళ్లే కాబట్టి మేమైతే చర్చలకు ససేమిరా అన్నట్టుగా ఇరాన్ కూడా ప్రకటించింది. అయితే యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేల మంది విమాన ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోవాల్సిన అవసరం వచ్చింది అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా ఇచ్చారు, ఒకసారి చూడండి. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది దీనికి సంబంధించింది, అది కూడా ఒకసారి చూస్తే సౌదీ అరేబియాలోని రాస్ తనూరాపై సోమవారం ఇరాన్ జరిపిన దాడులకు సంబంధించి విజువల్స్ ఇచ్చారు. నెక్స్ట్ మరింత భీకర దాడి అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇరాన్లో చెత్తను ఏరేస్తున్నాం, ఇరాన్లో ఉన్నటువంటి చెత్తనంతా ఏరేస్తున్నాం, ప్రజలు బయటకు రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. యుద్ధం 4-5 వారాలకు మించి కొనసాగవచ్చు. యుద్ధం అయితే ఇంకా 4-5 వారాలు అంటే నెలకు పైన సాగే అవకాశం ఉంది అన్నట్టుగా. అవసరమైతే భూతల పోరు కూడా మేము చేస్తాము అంటూ ట్రంప్ ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ట్రంప్ ఇంకా ఏమన్నారు ఏంటి, యుద్ధానికి సంబంధించి ఇరాన్కి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ దీనికి సంబంధించిన వార్త ఇంకొకటి ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం.
గల్ఫ్లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. అయితే గల్ఫ్లో అయితే ప్రవాసాంధ్రులు అక్కడ చిక్కుకుపోయారు, అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈనాడులో సమీప ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తోంది, దీంతో వాళ్ళు భయభ్రాంతులు అవుతున్నారు అంటూ ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు అన్నట్టుగా రాష్ట్రానికి వచ్చేందుకు ఎంబసీలను ఆశ్రయిస్తున్న వైనం అంటూ ఒక వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షిపణులు, బాంబుల వర్షంతో బీతావహ వాతావరణం నెలకొంది. బెహ్రెయిన్, సౌదీ అరేబియా, అబుదాబి, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లో ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబుల వర్షం కురుస్తుందోనని వాళ్ళైతే ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది. ఆయా దేశాల్లో అమెరికన్ స్థావరాలే కాకుండా నివాస సముదాయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నట్టుగా అయితే ఈ ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అది కూడా ఒకసారి మనం చూద్దాం. గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల భద్రత కోసం APNRTS ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ నెంబర్లు కూడా ఇచ్చారు, ఒకసారి నోట్ చేసుకోండి, ఎవరికైనా యూజ్ అవుతాయి కదా, చూడండి. ఒకవేళ ఉపయోగకరమైన వార్త కాబట్టి ఇది కూడా ఇంట్రెస్ట్గా చూడండి. 083623400678 అలాగే 8500027678 నెంబర్లు, అలాగే 24 గంటలు ఈ 2 నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా అత్యవసరం అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రుల భద్రత కోసం అయితే ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆందోళన వద్దు అంటూ అండగా ఉంటామంటూ ప్రవాసాంధ్రులకు సీఎం చంద్రబాబు కూడా భరోసా ఇచ్చారు. ఆందోళన చెందకండి, మీకు అండగా ఉంటామంటూ ఆయన కూడా ప్రవాసాంధ్రులందరూ కూడా ధైర్యాన్ని ఇస్తూ భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఆయన ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేసరికి ఒకసారి చూస్తే, విశాఖకు మళ్ళీ IBM సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ 3 ఏళ్లలో 502 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ రంగంలోకి ఏకసభ్య కమిషన్, తిరుపతి చేరుకున్న విశ్రాంత IAS దినేష్ కుమార్ బృందం. అయితే ఏకసభ్య కమిషన్ నియమించారు కాబట్టి ఈ నియామకానికి సంబంధించి తిరుపతికి విశ్రాంత IAS దినేష్ కుమార్ బృందం అయితే తిరుపతికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కల్తీ నెయ్యి కేసులో రికార్డులు అయితే పరిశీలించారట. బాధ్యులపై చర్యలను సిఫార్సు చేయడమే లక్ష్యంగా రికార్డులు అయితే పరిశీలించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, కెనడాతో యురేనియం ఒప్పందం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని అయితే భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే కెనడాతో యురేనియం ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. విలువ $2.6 బిలియన్ అన్నట్టుగా మోదీతో కెనడా ప్రధాని భేటీ, పశ్చిమాసియా పరిస్థితులపై కూడా వాళ్ళు సమీక్షించారు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. డీటెయిల్స్ కూడా ఒకసారి మనం చూసుకుంటే, భారత్ కెనడా సంబంధాలు గాడిలో పడ్డాయి. యురేనియం, కీలక ఖనిజాల సరఫరా సహా పలు కీలక ఒప్పందాలపై 2 దేశాలు సంతకాలు చేశాయన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చలు జరిపారు అన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగింది. రక్షణ, అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. పరస్పర విశ్వాసం, నూతన ఉత్తేజంతో ప్రస్తుతం 2 దేశాలు ముందుకు వెళ్తున్నాయి. అదేవిధంగా అదే తర్వాత కూడా కొనసాగుతుంది అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఢిల్లీలో అయితే హైదరాబాద్ హౌస్లో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అయితే 2 ఒప్పందాలపై వీళ్ళు సంతకాలు చేశారు. అదేంటంటే యురేనియం అలాగే కీలక ఖనిజాల సరఫరా సహా పలు కీలక ఒప్పందాలపై 2 దేశాలు కూడా సంతకాలు చేశాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీంట్లో ఏంటి అంటే సహకారాన్ని, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పెంచుకోవడానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
మద్యం ముడుపుల డెన్ నిర్వాహకుడు ప్రణోయ్ ప్రకాష్ అరెస్టు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. దానికి సంబంధించింది ఒకసారి మనం చూస్తే తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో వీళ్ళు ఒక డెన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారట. డిస్టిలరీలు సరఫరా కంపెనీల ప్రతినిధులు డబ్బులు చేర్చింది అక్కడికే, ఆ డబ్బంతా చేర్చింది అక్కడికే, అక్కడి నుంచి అన్ని లావాదేవీలు జరిగాయి అన్నట్టుగా ఆ సొత్తును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు పంపడంలో ఇతను ప్రణోయ్ ప్రకాష్ అనే అతను కీలక పాత్ర పోషించాడు అన్నట్టుగా అయితే ఇచ్చారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పంపింది ఆ సొత్తే. అయితే ఎన్నికల్లో డబ్బంతా పంపించారు కదా, ఆ డబ్బా అంతా ఎక్కడిది అంటే ఇతను ఈ విధంగా మద్యం ముడుపుల డెన్ నిర్వాహకుడు వచ్చిన డబ్బునే ఈ విధంగా వాడారు ఎన్నికల్లో అన్నట్టుగా నేపాల్ మీదుగా దుబాయ్కి పారిపోతుండగా పట్టుకున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం ముఠా తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసుకున్న ముడుపుల సొమ్ము డెన్కు నిర్వాహకుడు, అలాగే ఆ సొత్తును సార్వత్రిక ఎన్నికల్లో పంపిణీ కోసం ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన కట్టా ప్రణోయ్ ప్రకాష్ అనే నిందితుడిని సిట్ అరెస్ట్ చేసింది. నేపాల్ మీదుగా దుబాయ్కి పారిపోతుండగా పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూస్తే సిట్కే లంచం ఇచ్చే కుట్ర. సిట్ ఒక పక్క ఏమంటారు, సిట్ అంటే ప్రభుత్వం, సిట్ అంటే సిట్ అంటది, స్టాండ్ అంటే స్టాండ్ అంటది, ప్రభుత్వం మాట ఏంటది అని అంటారు. మళ్ళీ వీళ్ళు చేసే పనులేమో ఇలా ఉంటాయి. సిట్కే లంచం ఇచ్చే కుట్ర అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కారుమూరి నాగేశ్వరరావు, అలాగే ఆయన కుమారుడు సునీల్ పన్నాగం సిట్లకే లంచం ఇచ్చేంత పన్నాగం పన్నారట కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్. అయితే మద్యం రవాణా కాంట్రాక్ట్లో అక్రమాల కేసు నుంచి తప్పించాలంటూ మధ్యవర్తి ద్వారా ఎర అయితే వేశారట. సిట్ అధికారులకు ఎర వేశారంట. మద్యం రవాణా కాంట్రాక్ట్లో అక్రమాల కేసు నుంచి తమను తప్పించాలి అంటూ సిట్ విచారణలో వెలుగులోకి కేసు నమోదు. అయితే ఈ విచారణ దీనికి సంబంధించి సిట్ విచారణలో అయితే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీని మీద కేసు కూడా నమోదు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. నిందితులుగా సునీల్, మధ్యవర్తి మునికుమార్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. ఇక ఈనాడు పేపర్కి సంబంధించి లాస్ట్ వార్త ఒకటి ఉంది, ఆ వార్త ఒకసారి మనం చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతారా అనేక జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించి తిరిగి వాటిని అడవికి అప్పగించింది అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే జామ్నగర్, గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే ప్రారంభించబడిన వంతారా ఒక సంవత్సరం తర్వాత వన్యప్రాణి రక్షణ, అధునాతన వైద్య సంరక్షణ మరియు విజ్ఞాన ప్రేరిత సంరక్షణలో కొలవదగిన ప్రభావాన్ని చూపింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు ఈ వంతారా గురించి. అట్లాగే వన్యప్రాణుల సంరక్షణకు వాళ్ళు తీసుకుంటున్న చర్యల గురించి ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. అయితే నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే నిరీక్షణ ముగిసేనా అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే వచ్చింది. నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అయితే ప్రారంభం కాబోతోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సిల్వర్ రన్ అన్నట్టుగా 32,000 అప్, వెండి కిలో ధర 3 లక్షలకు, ఎట్టకేలకు 3 లక్షలకు చేరింది అన్నట్టుగా అయితే వార్త ఇచ్చారు. అసలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటంటే రూపాయి క్రాష్ అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. ఒకసారి మనం చూస్తే యుద్ధ పరిణామాల నేపథ్యంలో డాలర్తో పోలిస్తే దేశీ కరెన్సీ మారకం విలువ 0.5% క్షీణించి 91.49 వద్ద క్లోజ్ అయింది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మార్కెట్పై మిజైల్ అన్నట్టుగా పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో భారత్ సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి యుద్ధం ప్రభావంతో అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త యుద్ధానికి సంబంధించిన మెయిన్ వార్త అయితే ఇక్కడ పేపర్కి సంబంధించి సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ వార్త ఏమంటే యుద్ధానికి సంబంధించారు. ఏం హెడ్లైన్ పెట్టారంటే యుద్ధం తీవ్రం అనే హెడ్లైన్తో కూడి ఇరాన్కు దన్నుగా బరిలోకి మిలిటెంట్ గ్రూపులు దిగితే అమెరికాకు మద్దతుగా నిలుస్తామన్న యూరప్ అన్నట్టుగా ఉంది అయితే వార్త. అయితే ఇరాన్ వాళ్ళకైతే మిలిటెంట్ గ్రూపులు సపోర్ట్ ఇస్తే అయితే అమెరికాకు యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే
పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. క్షిపణి కేంద్రాలు, యుద్ధ నౌకలే లక్ష్యంగా. పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణలు, ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. అలాగే క్షిపణి కేంద్రాలు, అలాగే యుద్ధ నౌకలే అమెరికా కానీ లేకపోతే ఇజ్రాయెల్ కానీ లక్ష్యంగా ఇరాన్లో ఈ విధంగా టార్గెట్ చేసుకున్నాయి. నెక్స్ట్ 130 నగరాలపై దాడి చేశారట. 600కు దాటిన మృతుల సంఖ్య అన్నట్టుగా అయితే ఉంది. ఎకానమీకి క్రూడ్ షాక్ అన్నట్టుగా ఉంది. అయితే క్రూడ్ ఆయిల్కి సంబంధించి ధరలు కూడా బగ్గుమంటున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉందా, అది కూడా ఏంటి అంటే దీనికి సంబంధించింది ఒకసారి మనం కనుక చూస్తే, ఇజ్రాయెల్పై హెజ్బొల్లా క్షిపణుల వర్షం అంటూ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు, 31 మంది మృతి. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ అయితే దాడులు చేస్తోంది అన్నట్టుగా. నేల కూలిన 3 అమెరికా యుద్ధ విమానాలు. మేమే కూల్చేశామన్న ఇరాన్, కువైట్ పొరపాటున కూల్చేసిందన్న యుఎస్. అయితే కువైటే పొరపాటున కూల్చేసిందని చెప్తున్నారు యుఎస్ వాళ్ళు. అయితే మేమే కూల్చేశామని ఇరాన్ ప్రకటించుకుంటుంది. అయితే చిక్కుల్లో చమురు జీవనాడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి అయితే చమురుకు సంబంధించి చిక్కుల్లో పడినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులను సురక్షితంగా తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వైఎస్ జగన్. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు అక్కడ చిక్కుకుపోయారు కాబట్టి వాళ్ళని తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు సురక్షితంగా వాళ్ళని తీసుకురావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటంటే, నిర్బంధాల కంచె దాటి అంగన్వాడీ ఉద్యమ వేడి అన్నట్టుగా అంగన్వాడీల ధర్నాకు సంబంధించిన వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి మనం చూస్తే, అడ్డంకులను అధిగమించి చలో విజయవాడ, మండుటెండలోనూ కథం తొక్కిన అంగన్వాడీలు అంటూ సబ్ హెడ్లైన్ కూడా వార్త అయితే ఇచ్చారు. గృహ నిర్బంధాలు, కూటమి ఎమ్మెల్యేల హెచ్చరికలు, అధికారుల ఆంక్షలను లెక్క చేయక పోరుబాటు అయితే పట్టారు అంగన్వాడీలు అన్నట్టుగా. వేతనాల పెంపు, బాబు హామీలను అమలు చేయాలని డిమాండ్, న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించలేదని అల్టిమేటం అయితే వాళ్ళు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంగన్వాడీల ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ ఇలాగిచ్చారు. బాబు అగ్రిగోల్డ్ బాధితుల ఆర్తనాదాలు వినండి. రిలే దీక్షల ప్రారంభ సభలో వక్తల డిమాండ్. అక్కడ దాంట్లో పాల్గొన్న వక్తలు ఏమి డిమాండ్ చేశారు అంటే, అగ్రిగోల్డ్కి సంబంధించిన బాధితుల ఆర్తనాదాలు వినండి అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, వీళ్ళందరికీ ఇంపార్టెంట్ అయిన వార్త ఒకటి ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, బీఆర్ నాయుడు భయంకర స్త్రీలోలుడు అంటూ హెడ్లైన్తో కూడిన బీఆర్ నాయుడుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వైరల్ అవుతున్న వీడియోలకు సంబంధించి వీళ్ళు హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, బీఆర్ నాయుడు భయంకర స్త్రీలోలుడు అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డికే ఎందుకు చేరుతున్నాయో అర్థం కాలేదు కానీ ఆయనకైతే చేరుతున్నాయట. మరి ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కాస్త ఆయనకే ఎందుకు పర్టికులర్గా వెళ్తున్నారో. సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన. ఆ వీడియోలు, ఫోటోలు ఒరిజినల్ అని నిర్ధారించిన ఏఐ సంస్థ. అయితే ఒరిజినల్ అన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ నాయుడికి వావి వరుసలు లేవు. మహిళలు చిన్న పని కోసం వచ్చినా ఇబ్బంది పెడతారు. తాను టీడీపీ అభిమాని కావడంతోనే ఫిర్యాదు చేయలేదన్న బాధితురాలు. అవును, అప్పుడు టీడీపీ అభిమాని కాబట్టి ఫిర్యాదు చేయలేదు. మరి ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడుతున్నారు, ఈ వీడియోలు బయటకు వచ్చాయంటే ఇప్పుడు టీడీపీ అభిమాని కాదా? ఒకసారి జనరల్గా ఆలోచించండి. అప్పుడేమో టీడీపీ అభిమాని కాబట్టి ఆయన ఏ రకంగా ప్రవర్తించినా పాపం ఇవిడు చెప్పలే. మరి ఇప్పుడు కాదా అంటే, ఇప్పుడు టీడీపీ అభిమాని కాదు అంటే ఇప్పుడు ఎవరు అభిమాని? ఏదైనా పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యారా? ఎవరితో అయినా మాట్లాడుతున్నారా? లేకపోతే ఈ వీడియోలన్నీ అప్పుడు బయటకు తీసుకురాకుండా ఇప్పుడే ఎందుకు బయటకు తీసుకొచ్చారు? ఇప్పుడు మీరు ఈ విధంగా ఇచ్చారు కాబట్టి జనాల్లో కూడా కొన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి కదా. ఇది బలవంతంగా చేసినట్టుందా? ఒకసారి చూడండి. బలవంతంగా ఆవిడ ఏమైనా ఇబ్బంది పెట్టినట్టుగా ఉందా? వాళ్ళిద్దరికి ఇష్టమయ్యే కదా. ఇది ఎలా తయారయ్యారు అంటే, నిజంగా సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితులకు వచ్చాయి. అసలు ఇలాంటి వీడియోలు బయట పెట్టడం, దానికి ఇంత చండాలంగా వేయటం, మళ్ళీ పేపర్లో మొదటి పేజీలో ఇలాంటివి వేయటం ఎంత దరిద్రం అంటే, ఇప్పుడు వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైన రోజులు, ఇప్పుడు ఇతను బీఆర్ నాయుడా లేకపోతే కిరణ్ రాయలా లేకపోతే అరవ శ్రీధర, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎవరన్నది కూడా పక్కన పెట్టండి. పార్టీలు, వ్యక్తులు అందరినీ పక్కన పెట్టండి. ఇద్దరు వ్యక్తులకు ఇష్టమయ్యి వాళ్ళు కలిసి అంత మంచిగా ఉన్నారు. చిన్న తేడా వస్తే ఆ తేడాన్ని తీసుకెళ్ళి పార్టీలకు ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు బీఆర్ నాయుడు ఎలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరు ఎలాంటి
వాళ్ళు వాళ్ళెవరిని ఇక్కడ ఎవరు సమర్థించట్లా. తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు ఎవరు చేసినా తప్పే. దీని మీద నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరు తప్పు చేసినా సరే శిక్షను అనుభవించాల్సిందే, ఎవరైనా సరే మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఖచ్చితంగా మనం అయితే చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరికి ఇష్టమైన ఉన్న రోజులు బాగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నది ఈ విధంగా వేశారు. వీళ్ళు హెడ్లైన్లు ఏం పెట్టారు, మహిళలు చిన్న పని కోసం వచ్చినా ఇబ్బంది పెడతారు. అది ఇబ్బంది పెట్టినట్టుందా, ఇష్టపూర్వకంగా ఉందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందే మనం సొంతంగా చెప్తున్నది లేదు. ఇబ్బంది పెడుతున్నట్టుందా, ఇష్టపూర్వకంగా దగ్గరైనట్టుందా? ఇప్పుడు మామూలు జనరల్ మనం మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే చూస్తే ఇబ్బంది పూర్వకంగా ఇబ్బంది పెట్టడం ఉందా, ఇష్టపూర్వకంగా ఉందా? ఒకసారి మీరే చెప్పండి. కనీసం ఆ వీడియోలు ఎంత చండాలంగా వైరల్ చేస్తూ పార్టీలకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరే ఆలోచించుకోండి. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా సరే పార్టీకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళైనా సరే ఎవరైనా సరే పార్టీలకు ఆపాదించడం కరెక్ట్ కాదు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళకి మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉండి ఇగో ఇలాంటి చిన్న చిన్న తేడాలు వస్తే పార్టీలను ఆశ్రయిస్తున్నారు. అంటే టీడీపీకి ఆపోజిట్గా ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీని ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? ఒక ప్రజాప్రతినిధిగా మనల్ని ఎన్నుకున్నారు, మనం ఎంత ఇదిగా ఉండాలి అనే ఇది కూడా లేకుండా ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళని చెప్పాలా, లేకపోతే వాళ్ళతో సహవాసం చేసే వాళ్ళని చెప్పాలా, లేకపోతే వాళ్ళ ఓటమికి కారణమయ్యారు కాబట్టి వీళ్ళందరూ వ్యక్తిగత జీవితాలు బయట పెడుతున్నటువంటి వాళ్ళని అనాలా, ఎవరిని అనాలి? అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? అసలు వ్యక్తిగత కక్షల్లోకి వెళ్ళి, వ్యక్తిగత కక్షలు అంటే వాళ్ళ ఓటమికి కారణమైనందుకు గాను ఎవరైతే అధికార పార్టీలో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వ్యక్తిగత విషయాల మీద దాడి చేస్తూ ఈ విధంగా బయటకు తీసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళైనా ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ పార్టీలకు అతీతం కాదు, తప్పు ఎవరు చేసినా తప్పే అన్న ఉద్దేశంతో ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఒకసారి మనం చూద్దాం. భారత్కు $2.6 బిలియన్ యురేనియం అంటూ అరుదైన ఖనిజాల దిగుమతి భారత్ కెనడా మధ్య కుదిరిన ఒప్పందాలు అంటూ నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని రకాల ఒప్పందాల మీద వాళ్ళు సంతకాలు చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అయితే ఖరారు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, మార్క్ కార్నీ అయితే భేటీ అయ్యారు అన్నట్టుగా ఉంది. ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 4 ఏళ్లలో $50 మిలియన్ చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఫస్ట్ కూడా యుద్ధానికి సంబంధించిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కనుక ఒకసారి మనం చూస్తే యుద్ధం తీవ్రం అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇచ్చారు. అమెరికాకు తోడుగా రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ అయి ఉంటే ఇరాన్కు మద్దతుగా హెజ్బొల్లా, ఇరాకీ సాయుధ మిలిషియా అన్నట్టుగా ఒక్కొక్కరికి సపోర్ట్ అన్నట్టుగా ఈ విధంగా ఇచ్చారు. అయితే డీటెయిల్స్ కనుక చూస్తే ఖమేనీ మరణంపై స్పందించని భారత్ అయితే ఖమేనీ మృతిపై ఇంతవరకు స్పందించలేదు అన్నట్టుగా గతంలో భారత అంతర్గత విషయాల్లో ఖమేనీ జోక్యం కశ్మీర్కు గాజా ఆఫ్ఘన్తో పోలిక అన్నట్టుగా ఉంది. దానివల్ల ఒకవేళ స్పందించలేదేమో అన్నట్టుగా అయితే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. మన వారిని తీసుకురావటం ఎలాగా అన్నట్టుగా ఈజిప్టు, పశ్చిమ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితిపై కేంద్రం అయితే దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. భారతీయులు భూమార్గంలో వెళ్ళిపోవచ్చు అంటూ ఇరాన్ కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. సౌదీ, బహ్రెయిన్, జోర్డాన్ దేశాధినేతలకు మోదీ అయితే ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. దాడులను ఖండించిన ప్రధాని భారతీయుల క్షేమంపై ఆరా తీశారు అన్నట్టుగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ 357 అంతర్జాతీయ విమానాలు అయితే రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. సోమవారం రద్దు చేసిన భారత విమానయాన సంస్థలు అల్లర్లు జరిగే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అంటూ అన్ని రాష్ట్రాలకు అయితే కేంద్రం అయితే లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అయితే అన్ని రాష్ట్రాలకి కూడా అల్లర్లు జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే లేఖ రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన ఒకసారి చూద్దాం. విమానాలు వస్తున్నాయి, పరిమితంగా ప్రారంభమైన సర్వీసులు అంటూ అబుదాబి నుంచి ఢిల్లీ, ముంబైకి అయితే రాక కొనసాగుతోంది అన్నట్టు తెలుస్తోంది. నేడు ప్రత్యేక సహాయ విమానాలు ఒక 10 ప్రత్యేక సహాయ విమానాలు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. 357 అంతర్జాతీయ విమానాలను అయితే రద్దు చేశారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్
హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్లు అయితే జామ్ అయినాయి అన్నట్టుగా బ్యారెల్ చమురు $120కు చేరింది అన్నట్టుగా జేపీ మోర్గాన్ గోల్డ్మన్ శాష్ అంచనాలు నౌకల బీమా పెంపుతో ధరలు పెరిగే ముప్పు పడిన మార్కెట్ రూపాయి పతనం పసిడి భగ్గు అన్నట్టుగా అయితే పసిడి అయితే బంగారం రేట్లు వెండి రేట్లు కూడా బాగా పెరిగాయి అన్నట్టుగా తెలుస్తోంది. రూపాయి అయితే పతనం అయినట్టుగా తెలుస్తుంది. మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి, నష్టాలని చవి చూశాయి అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే భయం భయం అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. విమానాల రద్దుతో గల్ఫ్ దేశాల్లో అగజాట్లు పడుతున్నారు అన్నట్టుగా అబుదాబిలో చిక్కుపోయిన గుంటూరు వాసులు అయితే అబుదాబిలో చిక్కుపోయారు. అలాగే తల్లితో పాటు 9 నెలల చిన్న ఎవరి పసికందు కూడా ఉంది. అక్కడ దాదాపు 100 మంది తెలుగువారు ఉన్నారట. భోజనం వస్తువుకి లోటు లేకుండా అధికారులు అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. పరిస్థితులు సద్దుమణిగాక వెనక్కి తీసుకొచ్చే ఛాన్స్ అన్నట్టుగా ఉంది. ఖతార్లో ఆగిపోయిన శ్రీకాకుళం వాసి కువైట్లో పాలకొల్లు యువకుడు గుండెపోటుతో మృతి అన్నట్టుగా ఇగో చనిపోయిన అతను ఎవరు అనే ఫోటో కూడా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఆందోళన వద్దు అండగా ఉంటామంటూ హెల్ప్ లైన్ ఏపీఎన్ఆర్టీ హెల్ప్ లైన్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన నంబర్ కూడా ఇచ్చారు. పశ్చిమాసియాలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సీఎం అయితే భరోసా ఇచ్చారు. తెలుగు వారందరినీ ఆదుకోవాలని అధికారులకు ఆదేశం. ఏపీఎన్ఆర్టీ ఆర్టీజీఎస్కు బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడు అన్నట్టుగా కేంద్రంతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లకు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ శాఖలన్నింటిలో ఏఐ అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. పౌర సేవల సామర్థ్యం పెంచాలి, డ్రోన్, సీసీటీవీ, శాటిలైట్ డేటాను సమీకృతం చేయాలి అంటూ ఆర్టీజీఎస్ సమీక్ష అయితే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సో దీనికి సంబంధించి సంబంధిత అధికారులకు కొన్ని రకాల పాయింట్లు చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది, సూచనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉంటే రాష్ట్రంలో ఓడల తయారీ అభివృద్ధికి ప్రభుత్వ కంపెనీ ఏర్పాటు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. విశాఖకు మళ్ళీ ఐబీఎం రాక అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రెండింటికి సంబంధించి లోపల ఉన్నాయి. నెక్స్ట్ యూనివర్సిటీల ప్రక్షాళన అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మొత్తం పాలక మండళ్లను మార్చేయాలని సర్కార్ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కొన్ని వర్సిటీలు రిజిస్ట్రార్లు కూడా అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ పూర్తి స్థాయి ప్రాజెక్టును అయితే అమలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు ప్రారంభించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ అయితే అధ్యక్షత వహించనున్నారు అన్నట్టు తెలుస్తుంది. వన్యప్రాణుల పర్యవేక్షణ పోషణే లక్ష్యంగా ఈ హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ గంజాయిపై సంయుక్త పోరు అన్నట్టు చేతులు కలిపిన ఏపీ, ఒడిశా రాష్ట్రాలు. ఉత్తరాంధ్ర ఐజీజెట్టీతో ఒడిశా ఐపీఎస్లు చర్చలు జరిపారు అన్నట్టుగా. అయితే కర్నూలు భగభగ 38 డిగ్రీలతో దేశంలోని అత్యధిక ఉష్ణోగ్రత. ఇప్పుడే 38 ఉంటే ఇక ముందు ముందు ఎంత ఎండ తీవ్రత ఉంటుందనేది ఒకసారి ఆలోచించుకోండి. కర్నూలు భగభగ దేశంలోనే 38 డిగ్రీలతో దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత కర్నూలులో నమోదైంది అన్నట్టుగా ఉంది. అయితే ఈసారి మాత్రం భానుడు ప్రభావం అయితే విపరీతంగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 38 డిగ్రీలు అంటే ఇక మనం ముందు ఆలోచించుకోలేని పరిస్థితి అనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ డబ్బుల డెన్ కీపర్ అరెస్ట్ అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మద్యం కుంభకోణంలో మరొకరికి సంఖ్యలు. నేపాల్ సరిహద్దుల్లో కట్టా ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ అంటూ ఇతను ముప్పిడి అవినాష్ రెడ్డికి అనుచరుడు. తాడేపల్లిలో డబ్బు డెన్కు కీపర్గా వ్యవహారాలు చేశాడు. ఇతనైతే పారిపోతుంటే పట్టుకున్నారు అన్నట్టుగా అయితే ఇచ్చారు. మొత్తానికి నేపాల్ నుంచి దుబాయ్ వైపు ఇటు సైడ్ పారిపోతుంటే పట్టుకున్నారు అన్నట్టుగా. అయితే మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఏఐ కల్పిత తీర్పులతో జాగ్రత్త. ఏఐకి సంబంధించి ఆ వీడియోలు అవన్నీ క్రియేట్ చేస్తున్నారు కదా, అటువంటి తీర్పులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలి అంటూ వాటి వినియోగంతో న్యాయ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వాటిపై ఆధారపడి దయచేసి తీర్పులు అయితే ఇవ్వద్దు అంటూ ఏపీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ నెయ్యి ప్రమాణాలకు పాతరేసింది ఎవరు, అసలు ఏం జరిగింది అనే దాని మీద రంగంలోకి ఏకసభ్య కమిషన్ అయితే దిగినట్టుగా తెలుస్తోంది. తిరుమల చేరుకున్న దినేష్ కుమార్ అన్నట్టుగా ఉంది. అయితే ఏకసభ్య కమిషన్ బృందం అయితే నిన్న తిరుమలకు చేరుకొని అక్కడ ఉన్న అన్ని కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. వేతనాలు పెంచే వరకు కదలం, విజయవాడలో కదం తొక్కిన అంగన్వాడీలు అంటూ 5 లోపు హాజరవ్వండి, దర్యాప్తు అధికారి ముందుకు రావాలని ఐపీఎస్ సునీల్ నాయక్ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రఘురాముపై హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్పై విచారణ 9కి వాయిదా అంటూ
వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి భారత్కు కెనడా యురేనియం అంటూ పౌర ఇంధన అవసరాల కోసమే క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంగా మార్చారు అన్నట్టు తెలుస్తోంది. అయితే ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోదీ కార్నెల చర్చలు జరిపారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉంటే ఇక లాస్ట్గా వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చేసరికి యుద్ధానికి సంబంధించిందే ఉంది. యుద్ధ కల్లోలం అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అట్టడుగుతున్న అరబ్ దేశాలు అన్నట్టుగా సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్కోపై ఇరాన్ డ్రోన్ దాడి చమురు ఉత్పత్తిపై దీని ఎఫెక్ట్ అంతా కూడా చమురు ఉత్పత్తిపై పడింది అన్నట్టుగా. అయితే ఇరాన్పై కొనసాగుతున్న అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్, ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్, కువైట్లోని యుఎస్ ఎంబసీపై అటాక్, 3 అమెరికా సైనికులు మృతి అంటూ 3 రోజుల్లో ఇరాన్లో 555 మంది మృతి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ 5 వారాల దాకా యుద్ధమే అన్నట్టుగా ఖమేనీని చంపినందుకు గర్వపడుతున్నా అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. ముందుగా ఖమేనీనే నాపై దాడి చేయాలనుకున్నాడు, తానే ఆయనపై ఫస్ట్ అటాక్ చేశానని వెల్లడి. అధ్యక్ష ఎన్నికల టైంలో తనపై 2 సార్లు ఇరాన్ హత్యకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇంకా ఏమన్నారు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇరాన్పై మేం కూడా యుద్ధం చేస్తామంటూ బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాయి అన్నట్టుగా. ఖతార్ వైపు దూసుకెళ్తున్న ఇరాన్ డ్రోన్ కూల్చివేత, అమెరికా సైనిక స్థావరాల నుంచి బ్రిటన్ దాడులు అన్నట్టు కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనికి సంబంధించి హై లెవెల్ మీటింగ్ అయితే నిర్వహించారు. పశ్చిమాసియా దేశాల్లోని ఇండియన్స్ భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు అన్నట్టుగా. నెతన్యాహుకు ఫోన్ కాల్, బహ్రెయిన్ రాజుతో మాట్లాడిన మోదీ ఇజ్రాయెల్లోని లక్షలాది మంది భారతీయుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, 313 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ నెతన్యాహు ఆఫీస్పై మిజైల్ అటాక్ కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వెల్లడి అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ తమ్మినేనిపై అభిశంసన అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి కూడా వార్త అయితే ఉంది. అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, ప్రజల కోసం పనిచేయండి, అప్పుడే గొప్ప నేతలుగా ఎదుగుతారు అంటూ రాహుల్ గాంధీ సూచించినట్టుగా తెలుస్తుంది. శివుడే మనకు ఆదర్శం, నిరాడంబరతే మన మూల సిద్ధాంతం అంటూ, ఆడంబరాలు, అధికార వ్యామోహం బీజేపీ విధానం, మన విధానం కాదు అంటూ, అహింస, శాంతి, సత్యాన్వేషణ కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలంటే అని ఆయన సూచించినట్టు తెలుస్తుంది. మీరు బానిసల్లా బతకొద్దు, అలాగనే అహంకారం పనికిరాదు. డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టాలి అంటూ రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఒక కార్యకర్తగా అడుగుతున్నానని విజ్ఞప్తి. అయితే ఆయన ఒక కార్యకర్తగా అడిగారట, ఏమని, రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఒక కార్యకర్తగా అడిగినట్టుగా కూడా ఆయన విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్త ఉంది, అది కూడా చూస్తే, డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్ అండ్ షుడ్ అన్నట్టుగా. పట్టణాల్లో అయితే 4, గ్రామాల్లో 8 ఎకరాలు తప్పనిసరి అంటూ, ఇంటర్లోను అర్బన్లో 2, రూరల్లో 4 ఎకరాలు ఉంటేనే అనుమతి అంటూ సర్కారుకి ఇచ్చిన నివేదికలో విద్యా కమిషన్ సిఫార్సులు చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ పీజీ సీట్ల పెంపునకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. 2026-27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ 61,125 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ అంటూ రాష్ట్రంలో 489 క్లస్టర్లలో 61,125 ఎకరాల్లో పంటలు అంటూ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు ప్రైమ్ 9 వాచ్ చేస్తూ ఉండండి.